ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. నాకు ఈ ప్రపంచమున ఏది అసాధ్యమో ఏది అసాధ్యమో ఏనిటికి గుదించు పని ఏర్పడ సర్వము గుర్తిరింగిరాగా ఇతడు కృష్ణ. అప్పటి నుంచి అలాగే నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు నాకు 83 సంవత్సరాలు. 83 సంవత్సరాలు. బంధుత్వం మనకేమి కొద్ది గొప్ప నాకున్నది లేకపోవుగాక నేను నాలుగు సినిమాల్లో వేశాను సార్. నేను చిన్నవి గెస్ట్ క్యారెక్టర్ గా వేసిన తర్వాత ఇటు ఉద్యోగం వదులుకొని నేను అనేక విధంబుల నీకు నయభయంబులు బోధించను నీ ఒక్కింతను చెవి నీడక సమరోత్సాహిక బర్ధంతుడవైతేవి. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు ఈనాటి ఈ శతాధిక కళాభిషేకానికి స్వాగతం. మరి ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి ఒక ప్రముఖ రంగస్థల సీనియర్ కళాకారులు మన ముందున్నారు. నిజంగా వారి ఇల్లంతా కూడా దుర్యోధన పాత్రధారిగా ఎంతో అందమైనటువంటి చిత్రపటాలు చూస్తుంటే ఎంతటి గొప్ప కళాకారుడు, ఎంతటి గొప్ప విగ్రహం వీరికి భగవంతుడు ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి ఆ విగ్రహాన్ని తగినటువంటి పాత్రకు ఏ విధంగా న్యాయం చేశారు అనేటువంటిది మాకు నిజంగా ఈ ఇంటిని సందర్శించిన తర్వాత తెలుస్తుంది. మరి ఇప్పుడు వారికి నాకు తెలిసి 80 ఇయర్స్ 80 సంవత్సరాల పైబడినటువంటి వయస్కులు. వారితో ఇట్లాంటి సీనియర్ కళాకారులతో మన కళారంగ పరిస్థితుల గురించి, నాడు నేడు అనేటువంటి అంశాల గురించి మాట్లాడాలనేటువంటి ఉత్సాహంతో మేము వారి ముందు కూర్చోవడం జరిగింది. సార్ నమస్కారం. నమస్కారం సార్. మరి మీ గురించి మన ప్రేక్షకులకి మీ స్వీయ పరిచయాన్ని తెలియజేయండి. అయ్యా, నా పేరు బగాది వెంకటప్పల నాయుడు. ఓకే సార్. BBA నాయుడు అంటారు. మరి అమ్మ నాన్నగారి పేరు? అమ్మగారు బగాది లక్ష్మీ నరసమ్మ, తండ్రి గారు బగాది నరసనాయుడు. ఇదే సందర్భంలో మీ సతీమణి గురించి కూడా చెప్పండి. మేడం గారి పేరు? ఆవిడ పేరు బగాది సీతాదేవి. మంచి కళాభిమాని, కళా ప్రోత్సాహకురాలు. ఓకే సార్. వారి ప్రోత్సాహం ఉండడం వల్లనే మరి ఈ కుటుంబము ఒక కళా వృక్షంగా మారిందని నాకు అర్థమవుతుంది. యథార్థం చెప్పారు సార్ మీరు. ఆవిడ తాలూకా ఆ ఇంట్రెస్ట్ లేకపోతే నేను కానీ మా పిల్లలు కానీ లేదా సహచరులు కానీ ఇంత మీదకి రావడం కలుదు. అవునవునవును సార్. మరి మీ గురువులు ఈ వారి వివరాలు, ఈ విషయాలన్నీ తెలుసుకుని పోయే ముందు మనం ఈ కార్యక్రమాన్ని, ఈ శతాధిక కళాభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం సార్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. చాలా సంతోషం సార్. మరి మీకు కళాభివందనాలు.
మీ గురువుల గురించి చెప్పండి. మాకు గురువులంటే మా నలుగురు మేనమామల్లో ముగ్గురు ఆర్టిస్టులు, పౌరాణిక ఆర్టిస్టులు. ఒక అతను ధవళ నరసింహరావు అని విఎం చేసేవారు, అతను కృష్ణుడు వేసేవాడు. అలాగే రెండో మేనమామ ధవళ శ్రీరామూర్తి గారు, అతను డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ చేస్తూ కృష్ణుడు అర్జునుడు వేషాలు కూడా వేసేవారు. మూడో మేనమామ ధవళ కృష్ణారావు గారు, అతను టీచరు, యాక్టరు, డైరెక్టరు అండ్ హార్మోనియం కూడా వాయిస్తారు. అతను అన్ని విధాల వాళ్ళ తాలూకు ప్రేరణతోనే, మా నాన్నగారు కూడా ఆర్టిస్టే. వాళ్ళ ప్రేరణతో నేను నా డేట్ ఆఫ్ బర్త్ 1742, ఒక 10 years అయిన వెంటనే నేను ఇలాగ కళారంగంలో ఎంటర్ అవడం జరిగింది. మొట్టమొదట 42 అంటే 52లో సతీ సక్కుబాయిలో కృష్ణుడు, తర్వాత శిశుపాలవాదంలో శ్రీకృష్ణుడు వేయడం జరిగింది. అప్పటి నుంచి అలాగే నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు నాకు 83 సంవత్సరాలు. 83 సంవత్సరాలు. మరి మీరు ప్రదర్శించేటటువంటి పాత్రల పేర్లు చెప్పండి. నేను ప్రదర్శించిన పాత్రలు అనేకం ఉన్నాయి. ఇటు సాంఘికాలులో ఉన్నాను, పౌరాణికులను కూడా ఉన్నాను. అప్పుడు ఏంటంటే 53లో కర్టన్స్ కానీ లైటింగ్ కానీ ఏమి ఉండేవి కాదు. కర్టన్స్ అంటే దుప్పట్లే మాకు కర్టన్లు, లైట్లు అంటే మాకు లైట్లు గాలి కొట్టి వెలిగించి పెట్టేవాళ్ళు, కిరోసిన్ పోసి. కిరోసిన్ అవి లైట్లు. ఒక నాటకం వేయాలంటే నేను ఎలిమెంటరీ స్కూల్ మా ఊరైనా హైయర్ ఎడ్యుకేషన్ కి అంటే ఉన్నత విద్య కోసం ఆమదాల వలస, అంటే అది మాకు ఒక 9 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ వరకు నడుచుకొని వెళ్ళి చూసుకొని తర్వాత ఈ నాటకాలు వేసేవాడిని. నాటకం వేస్తే మాకు ఇబ్బంది ఏంటంటే ముందు రోజుని సెలవు పెట్టుకొని, అంటే సెలవు పెట్టక్కర్లేదు, అంటే మానేసి నాటకంకి వెళ్ళిపోవడం. మళ్ళీ నాటకం అయిన తర్వాత మరొక రోజు చేసేసరికి 11-12 అయిపోయేది. ఆవేళ 2 రోజులు సెలవు అయిపోయేది. 2 రోజులు సెలవు అయిపోతే టీచర్లు మా నాన్నగారిని పిలిచి, మీ కుర్రాడి చేత నువ్వు నాటకాలు వేయిస్తావా లేకపోతే నువ్వు చదివిస్తావా, ఏదో డిసైడ్ చేసుకో, ఇలా 2 రోజులు మానేస్తే కుదరదు అని మా నాన్నగారు గట్టిగా గదవించారు. అప్పుడు మా నాన్నగారు చదువు ఇంట్రెస్ట్ ఇప్పుడు ఏముందని తాత్కాలికంగా ఒక 5-6 సంవత్సరాలు మానేయటం అయిపోయింది. మళ్ళా ఎస్ఎల్సి అయిన తర్వాత ఇంటర్మీడియట్ దగ్గర నుంచి మళ్ళీ నాటకాలు మొదలెట్టాం. సోషల్ పౌరాణికాలు తక్కువ అయినప్పుడు పోర్ట్లో 1964లో నేను పోర్ట్లో జాయిన్ అయ్యాను. అప్పుడు పౌరాణిక అన్ని డ్రామాస్ కూడా పోర్టులో మాకు ఎంకరేజ్ చేసేవారు. పోర్టు చాలా అప్పుడు 18,000 ఎంప్లాయీస్ మనం ఉండేవాళ్ళం. ఇప్పుడు ఓన్లీ 3,000 కూడా లేరు, అలాగైపోయింది. అప్పుడు మాకు స్పేరింగ్ ఇచ్చేవారు, అనేక పరిషత్తులకు పంపించడం, లేకపోతే నాటకాలు వేసుకోమని పెట్టడం. ప్రతి సంవత్సరం కూడా ఇంటర్ డిపార్ట్మెంట్ కాంపిటీషన్స్ అని పెట్టేవాళ్ళు. వాడు పెడితే మాకు 10 డిపార్ట్మెంట్ ఉండేవి. ఆ 10 డిపార్ట్మెంట్ వాళ్ళు 10 నాటికలు తెచ్చేవారు. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇండివిజువల్ ప్రైజెస్ ఇవన్నీ ఉండేవి. కాబట్టి మాకు ప్రతిరోజు కూడా ఈ నాటకాలతోనే మాకు అయిపోయేది. వాళ్ళు మాకు అటెండెన్స్ ఇచ్చేవాళ్ళు, జీతం ఇచ్చేవారు, నాటకాలకి మాకు వదిలేవారు. వెరీ గుడ్. ఆ విధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి మాకు లోపల ఉన్నటువంటి ఆ కసి ఉందే నాటకం వేద్దామని, అది దానివల్ల కూడా మేము నాటకాలు ప్రదర్శించేవాళ్ళం.
మీరు ప్రదర్శించేటటువంటి పాత్రల పేర్లు చెప్పలేదు. పాత్రలు చాలా ఉన్నాయి. దుర్యోధనుడు నాకు మొదటి నుంచి ఇంట్రెస్టెడ్ ఉండు. ఒక 6,000 ప్రదర్శనలు ఇచ్చుంటాను. మంచి పేరు తెచ్చినటువంటి పాత్ర 6,000 స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చుంటాను. అలాగే నంది అవార్డ్స్ లో 99లో దుర్యోధనుడికి బెస్ట్ విలన్ నంది అవార్డు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి ద్వారా తీసుకున్నాం. అలాగే ఘటోత్కచుడికి కూడా బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ వచ్చింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారా తీసుకున్నాం. ఇవన్నీ అయిన తర్వాత మాకు 7-8 నాటకాలు ఉండేవి. ఆ 7 అయిపోయిన తర్వాత మేము నంది అవార్డ్స్ కట్టకపోయేసరికి నన్ను జడ్జిగా పిలిచారు. రాష్ట్రం మొత్తం మీద 70 నాటకాలు వస్తే అందులో 10 సెలెక్ట్ చేయాలి. 10 సెలెక్ట్ ఫైనల్కి మనం ఇవ్వాలి. అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ గారు మేము 3 జడ్జిస్ వెళ్ళాము. ఎలా ఉంది ఏంటి వీళ్ళ పొజిషన్ ఏంటి స్టాండర్డ్ ఎలాగ ఉందని అడిగారు. బాగాలేదండి, లో లెవెల్లో ఉందండి. మరి ఎందుకు సెలెక్ట్ చేశారండి? మీరు 10 చేయమన్నారు కాబట్టి చేసామండి, అంతేగాని అలాగా ఆ విధంగా జరిగి మొత్తానికి నాటకం అంటే మాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఆ నాటకంలో గడిపాము. ఆ తర్వాత అనేక ఇంకా క్యారెక్టర్స్ కూడా ఉన్న పరవిక్రయంలో పురుషోత్తమ పంతులు తండ్రి పాత్ర అది కూడా ఉండే. అయితే ఇప్పుడు ఇవన్నీ సార్ చెప్పంటే చెప్పలేకపోవచ్చు నేను, ఎందుకంటే నేను టచ్లో లేకపోయాను. మా అబ్బాయిలు కూడా నా వేషం మా పెద్ద అబ్బాయి నా వేషాలన్నీ వేస్తానంట. దుర్యోధనుడు వేస్తాడు, ఘటోత్కచుడు వేస్తాడు, హరిశ్చంద్రుడు వేస్తాడు. నేను 26 సార్లు హరిశ్చంద్రుడు వేసాను త్రూఅవుట్. మీ పెద్ద అబ్బాయి పేరు చెప్పండి సార్. పెద్ద అబ్బాయి బగాది విజయ సారథి. తర్వాత బి విజయ సాయి రెండో వాడు. మనవడు కూడా వేషాలు వేస్తాడు. వాడికి కూడా నంది అవార్డు వచ్చింది, చైల్డ్ నంది వచ్చింది. భగత్ రితీష్ చంద్ర 10th మొన్నే పాస్ అయ్యాడు, మంచి మార్కులతో పాస్ అయ్యాడు. అన్నిట్లో చూసుకుంటాడు వాడు. మీ తమ్ముళ్ళు కూడా ఉండేవారు. ఒక అతను కరోనా వల్ల ఎఫెక్ట్ అయ్యాడు, బి అచ్చెన్నాయుడు అని. నా తర్వాత వాడు శ్రీహరేది వేసే పేటెంట్. అలాగే మా 3వ తమ్ముడు భగత్ రామచంద్ర నాయుడు అని, వాడు హరిశ్చంద్రలో విశ్వామిత్ర పేటెంట్. అతను కూడా హార్ట్ అటాక్ వల్ల అతను కాలం చేశాడు. ఇద్దరు తమ్ముళ్ళు. అందుకని యాక్టివిటీ ఉన్న కాడికి నడిపిస్తున్నాము. చాలా సంతోషం సార్. తర్వాత ఇంకోటి ఏంటంటే 308 మాసాలు ఎవ్రీ మంత్ సెకండ్ ఫ్రైడే ఒక పద్య నాటకం. ఈ ఊర్లో 3 థియేటర్లు ఉన్నాయి. కళాభారతి, రెండోది రామ సమాజం, మూడవది గురిజాడ కళాక్షేత్రం. దీనిలో వేయటం, అందరూ ఆడియన్స్ అందరికి కూడా ఉచితంగా చూపించడం. అంటే టికెట్ లేకుండా, ఫేర్ తీసుకోకుండా ఫ్రీగాను. అయితే మాకు ప్రతి నాటకానికి ఒక ప్రాబ్లం ఉండేది. కొంతమంది ఆర్టిస్టులు బాగా నేర్చుకున్నారు కూడా ఏదో పని ఉందనో లేకపోతే నేను రాలేనని చెప్పడం వల్ల కొత్త వాళ్ళు మళ్ళీ తయారు చేసుకోవడం. ఆ క్యారెక్టర్కి అందులో ఇన్సర్ట్ చేసి ఎన్ని రిహార్స్ చేస్తే గానీ ఒక కొత్త క్యారెక్టర్ ఇన్సర్ట్ అవ్వాలంటే సాధక బాధకాలు మీలాంటి వాళ్ళకి తెలియదు. అదేదో కాకెమ్మ గూడు కదా, ఇది అయిపోయినట్లు. అవును, కట్టుకోవడం మళ్ళా విడిపోవడం, కట్టుకోవడం విడిపోవడం. ఆయన పట్టు వదలకుండా చేస్తున్నాము. మొన్న ఇంతకుముందు ప్రతి నెల చేసేవాళ్ళం, ఇప్పుడు 2 months ఎక్కువ గ్యాప్ ఇచ్చి చేస్తున్నాము. మొన్నను 12th మాధవదారిలో శిక్షణ రాయబారం చేసాం. నేను శ్రీకృష్ణ ఇప్పుడు దుర్యోధనుడు కాళ్ళు నిలబడడానికి పీపుల్ ఏమైనా ఉన్నాయి కాబట్టి ధృతరాష్ట్రుడు వేస్తున్నాను. ధృతరాష్ట్రుడు అంటే కూతురు కూడా వేషాలు వేస్తున్నారు, నాటకాలు ఆడుతున్నారు. ఇప్పటికీ నాటకరా 83 ఏళ్ల వయసులో. ఇప్పుడు 2 రోజుల క్రితమే నేను ధృతరాష్ట్రుడు వేసాను. మరి దుర్యోధన పాత్రకి
మంచి పెట్టింది పేరు అని చెప్పి ఈ భగాది ఫ్యామిలీనే దానికి ఒక ఇదన్నమాట. అవును సార్, బ్రాండ్. అవును సార్. మరి ఆ దుర్యోధన పాత్ర నుంచి ఒక చిన్న డైలాగు, మీరు ఎక్కువ రిస్క్ తీసుకోవద్దండి, ఎందుకంటే వయసు రీత్యా మిమ్మల్ని అనిపించి ఇబ్బంది పెట్టాలనిపించుకోము. అవును. శ్రీకృష్ణ రాయబారం నాటకంలో దుర్యోధనుడు మైసభలో ఒక డైలాగ్, నవఖండ భూమండలాధిప మకుట తటకటిత మణిగణ నిరంతర నీరాజిత నిధిపాత పంకే హుండనై సింధురా చతుస్తే పరివేష్టిత వసుంధరా భారదోర్వ హుండనై పరరాజ మద సంహరణ భీకర భుజాబల సమగ్రుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షుండనై 14 భువనంబులొక్క పెట్టిన ఎత్తి వచ్చిన ఒక్కడంకం పద్యాలు ప్రచండ ప్రతాప ప్రభావ విభాసితులకు 100 సహోదరులకు అగ్గతుండనై చటతర పరాక్రమ మధ్యమై దిగంత విశ్రాంతి సోవరతమై మాననీయమై అభిమానం వల్ల బంధికృతమై నిష్కలంకమై జగమ్మన పేరిన సుక్షత్రియ వంశమును జన్మించి అనేకాక్షౌగ్రీ సమూహముల కదినాదులకు నాకు ఈ ప్రపంచమున ఎయ్యది అసాధ్యము, ఎయ్యది అసాధ్యము. చాలా ఒక పద్యం. ఏనిటకే గుదించు పని ఏర్పడ సర్వము గుర్తిరింగిరాగా ఇతడో కృష్ణునకు కవ్వడికి ఏక శరీరమందురు ఈ దానవ వైరి వీరి ఎడతా నవమానము చూపుటెట్లు నాపై నెనరూనుటెట్లు కడు బంధుగుడి తనిగా తడెమ్మెయిన్. బంధుగుడు బంధుత్వం మనకేమి కొద్ది గొప్ప నాకున్నది లేకపోవుగాక నేను ముందుగా తను దర్శింపవచ్చితిని కదా, దానిని బట్టి ఇప్పుడు తను నన్ను అవమానించడంతో లోకులు పక్షపాతిని తను అర్హితుల్ని సందేహమన్నక పోనీడు. కానీ ఇప్పుడే అస్వరమును ఇప్పుడే తేలగలదు. ఈ వయసులో కూడా టెంపర్ తగ్గకుండా మీరు ఆ డైలాగులు చెప్పడం చాలా గొప్పతనం సార్. తండ్రి గురునందన, మనమందరము కార్యాధ్యేయ వచ్చిన వాసుదేవ నావరకు పంపు యోచింపవలేను కదా, మీకు ఈ అకారణ పరస్పర కలహములేలా? రాధేయ, నీకు సమాధేయ వాక్యములకే ప్రయత్నింపకము. పెద్దవాడిన నేను మీరందరూ నా విన్నపం చెల్లింపుడు. ఏడి మా సుయోధనుడు ఎక్కడ నాయన? దగ్గరము కుమార, ఇంద్రియ దుమ్మదంబు మొదలే తెగదృంచి మనంబు వంచి నిష్టంచి గుణంబు వాపెడు విచారము సేయుమునీంద్రులు. ఏ దయాసాంద్రుని రూపుదూచుటకు చాలక కుందుదురు అట్టివాడు వచ్చేంద్రుకినేంద్ర వందితుడు. చేరువకు పని గల్గి దూతై కావున ఆ ఎనగు మాటలు నిరాకరింపక ప్రత్యుత్తరం చెప్పము. తండ్రి అటుల కాదు, భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ ప్రభుత్వకు మన మహారథులు అందరూ సంధికొడంబటి కృతనిశ్చయులై ఉన్నారు. వారైనను 5 ఊళ్ళు ఇచ్చిన చాలు మా ఆకలిరట. అంతేనా వాసుదేవా? వింటివా కుమార? 5 ఊళ్ళు ఇచ్చిన చాలు మా కనిరట. అన్యాయంబుగా ఏ హృదయాద్వేషము నేటి సంగరము సేయంజాలునే. నీకు కన్నాదు కల్గ భయం వికేల అనుధైర్యం ఉండేగా బోలో. నేడేది తెలుపుము కవ్వడిందొడరు వారెవ్వారు నా ముందర. చాలా అద్భుతంగా ఈ వయసులో ఆ పౌరుషమైనటువంటి డైలాగులు చెప్పడం, పౌరుషమైనటువంటి పద్యాలు చదవడం అనేది చాలా గొప్పతనం సార్. మీకు సినిమా అవకాశాలు ఏమైనా వచ్చినాయంటారా? వచ్చే 4 సినిమాల్లో వేశాను సార్ నేను. అవునా? చిన్నవి గెస్ట్ క్యారెక్టర్ గా వేసిన తర్వాత ఇటు ఉద్యోగం వదులుకొని ఆ చిన్న వేషాలకు వెళ్ళి, లేకపోతే అందులో మనం స్థిరపడకపోతే మనకి ఇందులోకి ఏజ్ ఒకటి అడ్వాన్స్ అవుతుంది కదని ఆ 4 చేసి ఊరుకున్నాను అంతే. అంటే ఏ సినిమాలు సార్? అది సవాల్ ఒకటి, ఆడదాని సవాల్ ఒకటి, రైతు రాజ్యం ఒకటి,
ఇలాగా ఇంకోటి ఏదో ఉంది, పోలీస్ లాకప్. అందులో మీకు బాగా పేరు తెచ్చిపెట్టినటువంటి సినిమాలో పాత్ర అన్ని నార్మల్ గా ఉన్నాయి సార్. అన్నీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. మెయిన్ గా వాళ్ళు ఏంటంటే ఒక చిన్న ఒక 5 నిమిషాల డైలాగ్ కి ఒక 15 రోజులు అక్కడ ఉంచేయడం. 5 నిమిషాల డైలాగ్ 5 నిమిషాల డైలాగ్ ఎప్పుడు వస్తుందో రెడీగా ఉండాలి, మేకప్ వేసుకుని. ఎన్ని రోజులు అవుతుందో తెలియదు. ఉద్యోగం ఎందుకు ఇదని విరమించుకున్నాను సార్. చాలా సంతోషం సార్. మరి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. మరి మీకు కుమారులైతే మంచి మీ తర్వాత ఇప్పుడు వర్ధమానం కళాకారులుగా బాగా చలామణి అవుతున్నారు. ఇంకా మీ పేరు నిలబెట్టేటువంటి వారసులు ఎవరెవరు? ఇప్పుడు వాళ్ళిద్దరూ అన్నిట్లోనూ A to Z అంటే హార్మోనియం వాయిస్తారు, పద్యాలు పాడతారు, పద్యాలు నేర్పుతారు, మేకప్ చేస్తారు, డ్రెస్సులు కడతారు, అన్ని చేస్తారు. ఇద్దరికి వచ్చు. మీరు హార్మోనియం వాయిస్తారా? నాకు హార్మోనియం రాదు సార్. ఓకే ఓకే. మరి మీ వారసులు ఎవరంటే మరి ఇద్దరు మా మనవడు ఒకటి ఈ మధ్యనే అంటే చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉంది. 90% 10th క్లాస్ లో మనం పాస్ అయ్యాడు. వెరీ గుడ్ వెరీ గుడ్. కానీ మేము ఇది కళ వదలవద్దు, మన మొదటి నుంచి మన ఇంటి దగ్గర వస్తుంది కళ, దీన్ని కూడా నువ్వు ఉంచాలి, పట్టుకొని ఉంచాలి, ప్రాక్టీస్ చేస్తుండాలి అని చెప్తున్నాను. వాడు కూడా కన్విన్స్ అవుతున్నాడు. అబ్బాయి కూడా ఏమైనా నేర్పించినారా? అబ్బాయి ఇప్పుడు మా ప్రసాద్ చేసాడండి. దానికి ఒక నంది అవార్డు కూడా వచ్చింది, 25,000 రూపాయలు. అవునా? ఓహోహో. మరి అబ్బాయిని పిలిపించండి. అది ఉన్నాడు. ఈ పేరు సార్? రితీష్ చంద్, బగాది రితీష్ చంద్. ఓకే, బగాది రితీష్ చంద్. రానా ఏది మీరు సాధించినటువంటి నంది? గరుడ నంది కూడా వచ్చింది సార్. చంద్రబాబు నాయుడు గారు వచ్చింది. ఇలా రారా అంటే తాతగారి పేరు నిలబెట్టాలని తాతగారి కోరిక మేరకు ఇప్పటికే నువ్వు నాటకాలు వేస్తున్నావు. వేసిన తర్వాత మీకు వచ్చినటువంటి అవార్డు గరుడ ఎక్కడిచ్చారు? 2016లో మహతి ఆడిటోరియంలో పిల్లల నాటకాల పోటీలో, బాల నాటకాలు, అందులో నేను కృష్ణుడిగా వేసినందుకు బాల నాటక పోటీలో ఉత్తమ బాల నటుడిగా నాకు ఈ గరుడ అవార్డు వచ్చింది. అవునా? మరి మా ప్రేక్షకుల కోసం ఒక పద్యాన్ని. అయోపాఖ్యానం పద్య నాటకం నుండి ఒక మధురమైన పద్యం. అర్జున, నేను అనేక విధంబుల నీకు నయభయంబులు బోధించను, నీ ఒక్కింతను చెవినీడక సమరోత్సాహిక బర్ధంతుడవైతివి. ఇదిగో నా తోడ సురాసుర యక్ష రాక్షస కిన్నర కింపురుష విద్యాధర గంధర్వ గరుడులైనను సంగ్రామునకి ఇయ్యకొనరు. నీవు బాలుడవు నీవు ప్రాణం ఉండ చూచుకొనము. నరకాసురాది మహాదానవు వీరులు అనేకులు నా చక్రాన జ్వాలల మ్రగ్గిరి. నా చక్రం హింపించక వినుము. నీలకందర మహానిషిద శూలము ధాటికి ఓర్చిన ఒకవేళ ఓర్వవచ్చు. ప్రళయకాల పయోధ భయద నిర్గాదాలి సైచిన ఒకవేళ సైపవచ్చు. మృత్యుదేవత నోట 2 కోరల చిక్కి బ్రతికిన ఒకవేళ బ్రతకవచ్చు. పాడబానల శిఖాజ్వాలి కావలి నోళ్ళ నిలచిన ఒకవేళ నిలవచ్చుగాక. సైరింపవచ్చునే కథనమందు శివునికైనను సారథాథౌనికైనా భూనికైనను శతకోటి బహునికైనా చండదను సాటి లేని నా చక్రధాటి.
శబాష్ శబాష్. చాలా అద్భుతంగా మరి భావి కళారంగానికి తాతగారి పేరు అదేవిధంగా మీ తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టేటువంటి కళాకారుడుగా తయారవుతామని మాకు అర్థమవుతుంది. మరి నీకు ఈ ఇంత మంచి అంటే చదువుకునేటువంటి వయసులోనే నంది అవార్డు కూడా తీసుకున్నామని నాకు తెలిసింది. మరి ఏ పాత్రకు వచ్చింది? ఆ పాత్ర నుంచి ఒక పద్యాన్ని. నాకు ప్రహ్లాద పాత్రకి నంది అవార్డు వచ్చిందండి. అందులోంచి ఒక మధురమైన పద్యం. మధుర మధురమైన హరినామ సంకీర్తనను మరచుటయా మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంపు ఓగునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతో రాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాది చొక్కు కోయిల చేరునే పుటజములకు పూర్ణేంద్రు చంద్రికా కురిత చకోరకము అరగునే సాంద్రణి హారములకు అంబుజోదర దివ్య పాదార బిందము చింతనామృత పాన విశేషమత్త చిత్తము ఏ రీతి ధరంబు చేరనే వినుత గుణశీల వినుత గుణశీల మాటలు వేయునేలా చాలా మంచిగా పాడినావు నాన్న. నువ్వు 10th క్లాస్ కూడా పాస్ అయినావని మీ తాతగారి మాటల వల్ల మాకు అర్థమైంది. ఏ గ్రూప్ తీసుకుంటున్నావు? ఏం చదవాలనుకుంటున్నావు? నేను ఇంటర్ తీసుకొని బైపీసీ చదవాలనుకుంటున్నానండి. ఓకే ఓకే. బైపీసీ తర్వాత ఉద్దేశం ఏంటి? నాకు ఒక డాక్టర్ అయ్యి ప్రజలకు సేవ చేయాలనేది నా ఉద్దేశం. వెరీ గుడ్ వెరీ గుడ్. మరి మన ప్రేక్షక దేవుల ద్వారా ఖచ్చితంగా నువ్వు కోరుకున్నటువంటి ఆ కోరికను తదాస్తు దేవతల మీకు ఆశీర్వదిస్తారని, ప్రేక్షక దేవుళ్ళ యొక్క మనకు ఒక బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయని కోరుకుంటున్నాం. బాగా చదువుకోవాలా? డాక్టర్ అయ్యి మళ్ళీ మాకు ఫోన్ చేయాలి నువ్వు. ఓకేనా? నేను కూడా బయాలజీ టీచర్నే. ఇంటర్మీడియట్ వరకు చదువు చెప్తున్నా. ఓకేనా? సమానం భవతి శతాయు పురుషః సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. సుఖీ భవ చిరంజీవి, సుఖీ భవ. చాలా సంతోషం సార్. మీ కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత, మీ కుటుంబ చరిత్ర విన్న తర్వాత మాకు చాలా ఆనందం వేస్తుంది. ఇంతకంటే అదృష్టం మాకు దొరకునా అనేటువంటి ఆనందంగా ఉంది సార్ మాకి. మరి ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి కళాకారులు ఈ కళా వృక్షాన్ని ఏ విధంగా సత్కరించినా కూడా అది తక్కువే అవుతుంది. మరి మాకున్నంతలో తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్, దీని ద్వారా అదేవిధంగా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న సన్మాన పత్రాన్ని మీకు ఇస్తాం సార్. మరి సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు రావాల్సిందిగా కూర్చున్నాం. కూర్చోండి, మీరు కూర్చోండి. మరి ఇంత గొప్ప కళాకారులను కలిసినందుకు అన్నిటికీ కారకులు మీరే. మీ మాటల్లో కొన్ని విషయాలు. విశాఖపట్నం జిల్లా కాదు, ఉత్తరాంధ్రలో పేరు మోసినటువంటి కుటుంబం ఏది అంటే పగాది వారి కుటుంబం అని చెప్పాలి మనం. ఎందుకంటే పూర్వం సురభి నాటకాల్లో ఎటువంటి హోల్డ్ అయితే ఉండేదో అటువంటి హోల్డ్ ఈ కుటుంబంలో మాత్రమే ఉంది, ఇంకెక్కడ నేను చూడలేదు నేను. ఎందుకంటే పుత్ర పౌత్ర పర్యంతం
ఏంటంటే పుత్ర పౌత్ర పర్యంతం. ఇంకా ఈ కుటుంబం వర్ధిల్లుతూనే ఉంటుంది తప్ప నాటక రంగంలో క్షీణించడం అనేది మాత్రం మాటల్లో జరగదు. ఇది మాత్రం ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అందరూ కళాకారులే. ప్రతి జీవం, ప్రతి నాడి, నరాల్లో కూడా వాళ్ళ తాలూకా కళారంగం అనేది క్షీణించుకుపోయింది. భగాది వారి కుటుంబంలో భగాది వారి కుటుంబానికి అంత ప్రాముఖ్యత ఉంది. అచ్చెన్నాయుడు గారు కానీ, రామచంద్ర నాయుడు గారు కానీ, నాయుడు గారు కానీ సామాన్యం కాదు. అలాగే సాయి, ఇంకా యువకిషోరుడు కుర్రాళ్ళు, వాళ్ళ పిల్ల సాయి కూతురు కూడా కళాకారిణి. ఇంకా వాళ్ళ పిల్లలకు కూడా ఈ కళారంగం వస్తూనే ఉంటుంది. ఇది ఇలా కాకుండాను ఇది పర్యంతం కూడా సాగాలని, అటువంటి శక్తియుతులు ఆ కుటుంబానికి ఆ పరమేశ్వరుడు సమకూర్చాలని మనసా వాచ కర్మను కోరుకుంటూ వారి ఆశీస్సులు కోరుకుంటున్నాను. నిజంగా ఆశీస్సులు సార్. మరి ఇంతటి సార్ అయ్యో మహానుభావ సార్, మీరు ఆశీర్వదించాలా. తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ వారు తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్, తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ వారు ఇక్కడ ఎంతో శ్రమ తీసుకొని ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమం జరిపించి మాకు మంచి సదావకాశం ఇచ్చారు. మాకు ఇంతకుముందు సభలో సమావేశాల్లో మేము పాల్గొన్న ఈ వేడంత సంతోషం ఇప్పుడు రాలేదు. నేను చాలా సరదా కృతజ్ఞులను, నేను కానీ మా యూనిటీ కానీ మొత్తం అంతా చాలా సంతోషం. థ్యాంక్ యూ. మరి ఈ సందర్భంగా మా తేనె తెలుగు ఛానల్ ఎప్పుడూ కూడా కళాకారుల యొక్క బాగోగుల్ని, వారి మేలే కోరుకుంటుంది, కళాకారుల యొక్క మేలే కోరుకుంటుంది. మరి పెద్దలు మీరు కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ శతాది కళాభిషేకాన్ని ముగిస్తున్నాం సార్. థ్యాంక్ యూ.